ఏ ఏరియాలో ఏ చాప్టర్ మీద మీరు వీక్ ఉన్నారు, ఏ చాప్టర్ మీద మీకు కమాండింగ్ లేదు, ఏ చాప్టర్ కోచింగ్ రీసెంట్గా కంప్లీట్ అయ్యి మన ఇన్స్టిట్యూట్లో పెట్టిన 50 పేపర్లు గ్యాదర్ చేసి అంటే ఒక స్టూడెంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ మీద వర్క్ చేయండి, బాగా డే టార్గెట్ పెట్టుకోవాలి, ట్రై చేయండి, మళ్ళీ దాన్ని క్లోజ్ చేయండి. బుక్ అనేది ఎలా ఉంటుందంటే మీకు 100 పైన గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయండి. ఈ ఒక్క బుక్లోనే 2000 క్వశ్చన్లు ఉంటాయి. అన్ని సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని, బట్ ఆ మోడల్స్కి ఎక్స్టెన్షన్గా ఈ అర్థమెటిక్ పార్ట్ ఏంటంటే నీట్గా సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏపీలో 418 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది. కానిస్టేబుల్కి అర్థమెటిక్ ఉంటుంది, ఎస్ఐకి అర్థమెటిక్ ఉంటుంది. సో ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్న అర్థమెటిక్ పార్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండి నమస్తే. సో మన యూనిక్ స్టడీ సర్కిల్ నుండి సో అర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఒక బుక్, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ అర్థమెటిక్లో ఇంకొకటి వాల్యూమ్ 2 అనేది, తర్వాత రీజనింగ్లో కూడా ఒక బుక్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ బుక్స్ ఏంటి, స్టూడెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువగా యూజ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒక నిమిషం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము ఈ అర్థమెటిక్ బుక్ ఏదైతుందో ఈ అర్థమెటిక్ బుక్ అనేది మన యూనిక్ స్టడీ సర్కిల్లో ఇప్పటి వరకు 100 పైన గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది. అందులో 1 to 50 వరకు కండక్ట్ చేసిన గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అన్నీ తీసుకొని అందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి మనం సొల్యూషన్ అనేది హ్యాండ్ రిటన్ తోటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బుక్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఒక పేపర్ 1 అనేది ఉంటుంది, ఇక్కడ క్వశ్చన్ పేపర్ 1 ఉంటుంది, తర్వాత దీనికి సంబంధించిన సొల్యూషన్స్ ఇక్కడ ఉంటాయి. అంటే ఇది ఎలా అంటే ఈ బుక్ అర్థమెటిక్ మీద ఒక పర్ఫెక్ట్ ప్రాక్టీస్ బుక్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ పేపర్లో మీకు ఒక పేపర్ ఉందనుకోండి, ప్రతి పేపర్లో కూడా మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి అర్థమెటిక్. టోటల్ అర్థమెటిక్ సిలబస్లో నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 40 క్వశ్చన్స్కి మళ్ళీ సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ పేపర్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ సొల్యూషన్ ఉంటుంది. సో ఇది క్వశ్చన్ కిందనే సొల్యూషన్ ఇవ్వకుండా మేము ఏం చేసామంటే ఆల్రెడీ కోచింగ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కానీ ఇది ఒక ప్రాక్టీస్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో క్వశ్చన్ ఇచ్చాం, వాటి కింద ఆప్షన్స్ ఇచ్చాం, వెంటనే సొల్యూషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దీన్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకోవాలి. అంటే ఒక స్టూడెంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి దీన్ని అంటే ఒక డే టార్గెట్ పెట్టుకోవాలి. ఈరోజు నైట్ డిన్నర్ తర్వాతనో లేదా ఎర్లీ మార్నింగ్ ఒకరోజు టార్గెట్ పెట్టుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఈ బుక్ తీసుకొని ఇందులో ఉన్నటువంటి 40 క్వశ్చన్స్ తీసుకుని డైరెక్ట్ ఫస్ట్ ఏంటంటే ఓన్గా ట్రై చేయాలి. ఓన్గా ట్రై చేసిన తర్వాత ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు క్లారిటీ రావట్లేదో దాన్ని సొల్యూషన్ చూసుకోవాలి. కానీ డైరెక్ట్ మీరు రెడీమేడ్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ చూసినట్లయితే మీకు అర్థమెటిక్ అనేది ఎక్కువ కాలం గుర్తుండదు. ఫస్ట్ క్వశ్చన్ మీద వర్క్ చేయండి, బాగా ఏముంది ఆ క్వశ్చన్లో డాటా ఏముంది మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత గుర్తుండేది ఎక్కువ కాలం గుర్తుంటుంది. కానీ ట్రై చేయకుండానే మీరు డైరెక్ట్ ఈ క్వశ్చన్ చూసి దీని ఆన్సర్కి వెళ్ళారనుకోండి ఎక్కువగా మర్చిపోయే ఛాన్స్ ఉంది. ఇలా మీకు ఈ ఒక్క బుక్లోనే 2000 క్వశ్చన్లు ఉన్నాయి, 2000 క్వశ్చన్స్. సో మీకు క్లియర్ కట్గా వైట్ పేపర్ తోటి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్ కూడా మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి అండి, రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అన్ని సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని గత 4 ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ దృష్టి పెట్టుకొని ఎస్ఐ కానిస్టేబుల్స్తో పాటు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యే విధంగా ఇది ఇవ్వడం జరిగింది. మీరు ఏ అర్థమెటిక్ బుక్ ప్రాక్టీస్ చేసినా ఇన్ని క్వశ్చన్స్ మీద వచ్చే ఈ బుక్లో చేసినటువంటి క్వశ్చన్స్ మీద వస్తే కమాండింగ్ ఒక పర్టికులర్ చాప్టర్ వైజ్ ఉన్నటువంటి క్వశ్చన్ దాంట్లో రాదు. సో ఎందుకంటే ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో దీనివలన మీకు ఏమవుతుందంటే ఒక చాప్టర్లో ఫస్ట్ ఇప్పుడు మీకు డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేది ఉంది, తర్వాత వచ్చేసి ఇది నెంబర్ సిస్టమ్ ఉంది, ఇట్లా క్వశ్చన్ చేంజ్ అవుతుంటుంది. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏం ఐడియా వస్తుందంటే ఏ ఏరియాలో ఏ చాప్టర్ మీద మీరు వీక్ ఉన్నారు, ఏ చాప్టర్ మీద మీకు కమాండింగ్ లేదు, ఏ చాప్టర్లో క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోతున్నారు, అలాంటప్పుడు ఒకసారి ఆ నోట్స్ తీసి ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కోచింగ్ అయిపోయి రివిజన్స్ అవుతున్న వాళ్ళము టోటల్ పేపర్ మొత్తం అటాక్ చేసి ప్రాక్టీస్ చేయాలి. కానీ కోచింగ్ రీసెంట్గా కంప్లీట్ అయ్యి కొత్తగా కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఆల్రెడీ ఒక చాప్టర్ పర్సెంటేజ్ అయిందనుకోండి, అన్ని పేపర్లలో పర్సెంటేజ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయాలి మీరు. ఫస్ట్ పేపర్లో పర్సెంటేజ్ క్వశ్చన్, సెకండ్ పేపర్లో పర్సెంటేజ్ క్వశ్చన్, థర్డ్ పేపర్, అట్లా అన్నిట్లలో 50 పేపర్లు ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. అంటే ఒక 3 క్వశ్చన్స్ పర్సెంటేజ్ ఉన్నాయనుకోండి, 50 పేపర్స్లో 3 క్వశ్చన్స్ అంటే దాదాపు 150 క్వశ్చన్స్ వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మీకు ఇవి ఉంటున్నాయి. వీటి సొల్యూషన్ కూడా ఉంటుంది, షార్ట్ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి దానివలన మీకు ఎంతో సబ్జెక్టు మీరు గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అర్థమెటిక్ అనేది చాలా వ్యాస్ట్గా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో 418 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది,
తెలంగాణలో కూడా తక్కువ పోస్టులకే ఎస్ఐలకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఒక బుక్కే తీసుకొని ఆ బుక్లో ఉన్నటువంటి ఒక 150 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ చేసేసి దానిలో ఉన్నటువంటి ప్రాక్టీస్ చేయడం కన్నా ఫస్ట్ మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా మనం చాప్టర్ వైజ్గా వాల్యూమ్స్ ఇచ్చి క్లాసులు చెప్తున్నాం. ఆ వాల్యూమ్స్లో అన్ని మోడల్స్ ఉంటాయి. బట్ ఆ మోడల్స్కి ఎక్స్టెన్షన్గా ఇంకా అవే మోడల్స్ కొంచెం వాటికి ఎక్కువగా తక్కువగా అటు ఇటుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చి కవర్ చేసి వర్క్ బుక్ లాగా ఉంటుంది. కాబట్టి సో ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కానీ ఇది సరిపోతుంది. బట్ ఎవరైతే మళ్ళీ దీని తర్వాత ఇంకో 50 మార్క్స్కు పేపర్కి ఉంటుంది. వాల్యూమ్ 1తో కంపేర్ చేస్తే వాల్యూమ్ 2 క్వశ్చన్స్ ఇంకా స్టాండర్డ్ ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా స్టాండర్డే ఉంటుంది, దీనికన్నా ఇంకా ఎక్కువగా స్టాండర్డ్గా ఉంటుంది. సో ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక వాల్యూమ్ సరిపోతుంది వాళ్ళకు, ఒక 50 పేపర్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్. కానీ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం వాల్యూమ్ 1తో పాటు వాల్యూమ్ 2 తీసుకుంటే కూడా చాలా యూజ్ ఉంటుంది. ఈ బుక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మీకు క్లియర్గా నేను చెప్తున్నాను. డే టార్గెట్ పెట్టుకోవాలి. ఒకరోజు ఒక పేపర్, నెక్స్ట్ డే ఇంకొక పేపర్, ప్రతిరోజు ఒక పేపర్ని టార్గెట్ చేయండి. ఒక రోజుకు 40 అర్థమెటిక్ క్వశ్చన్లు అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీరు రాని సొల్యూషన్ మీద వెంటబడండి, ఆ సొల్యూషన్ చూడండి, ట్రై చేయండి, మళ్ళీ దాన్ని క్లోజ్ చేయండి. ఒక పేపర్ నువ్వు ప్రాక్టీస్ చేసినావంటే అందులో నీకు రాని క్వశ్చన్ అనేది ఇక ఉండొద్దు నెక్స్ట్ డేకి వెళ్ళేటట్టు. అలా ఒక 10 పేపర్లు ఒక నోట్స్ పెట్టుకున్న రఫ్ నోట్ బుక్ పెట్టేసుకొని ఇందులోనే సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మీరు ఒక నోట్స్ తయారు చేయడం అనేది టైం వేస్ట్ ప్రాక్టీస్ పెట్టుకోవద్దు. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. చాలా యూజ్ ఉండేటటువంటి బుక్. సో నేను ఎప్పుడైనా కూడా ఏ బుక్ అయినా కూడా ఒక బుక్ అనేది నేను ప్రిఫర్ చేస్తున్నా అంటే రికమెండ్ చేస్తున్నా అంటే అది స్టూడెంట్స్కు 100% యూజ్ ఉంటేనే నేను చెప్తాను, లేదంటే నేనే చెప్తాను. ఇప్పుడు నా అవసరం లేదు డబ్బులు వేస్ట్ చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను. బట్ ఇది మీరు సపోజ్ మన ఇన్స్టిట్యూట్లో కానీ బయట స్టూడెంట్స్ కానీ మన ఇన్స్టిట్యూట్లో పెట్టిన 50 పేపర్లు గ్యాదర్ చేసుకొని అందులో ఉన్నటువంటి అర్థమెటిక్ పార్ట్ అంతా మీరు క్వశ్చన్లో ట్రై చేసి అందులో ఆన్సర్ రాకపోతే వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసి అంత టైం వేస్ట్ చేసుకునేటటువంటి టైం ఇప్పుడు లేదు. కాబట్టి వీడియో ఎక్స్ప్లెనేషన్స్కి చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఈ అర్థమెటిక్ పార్ట్కి ఏంటంటే నీట్గా సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో సొల్యూషన్స్ కూడా స్టూడెంట్స్కి మేము క్లాస్లో ఏ మెథడ్స్లో అయితే చెప్తామో ఆల్మోస్ట్ అవే మెథడ్స్లో ఉంటాయి సొల్యూషన్స్. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా యూజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. చూసుకోండి, బుక్ చూడండి ఒకసారి, మీకు యూజ్ ఉంటేనే తీసుకోండి. అనవసరంగా మీరు డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఈ బుక్ అవసరము అనిపించి ఆర్ట్ఫుల్గా ఇది పర్చేజ్ చేయాలని ఏ స్టూడెంట్ అయితే అనుకుంటాడో అతను మాత్రమే తీసుకోండి. ఓకేనా? రైట్, కంపల్సరీ. ఎందుకంటే కానిస్టేబుల్కి అర్థమెటిక్ ఉంటుంది, ఎస్ఐకి అర్థమెటిక్ ఉంటుంది. సో ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్న అర్థమెటిక్ పార్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇది అయితే ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ కోచింగ్ అయిపోయి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఈ బుక్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే డైలీ రెగ్యులర్ షెడ్యూల్ మీద వేరే ఉండాలి. మీరు జాగ్రఫీ ఏ టైంలో చదువుతారు, పాలిటీ ఏ టైంలో చదువుతారు, అర్థమెటిక్ ఏ టైంలో, రీజనింగ్ ఏ టైంలో, అది ప్రాక్టీస్ చేసేది అది వేరు. ఈ పేపర్ ప్రాక్టీస్ చేయడం అనేది ఒక సపరేట్ టైం. ఈ రెగ్యులర్ షెడ్యూల్కి దీనికి సంబంధం పెట్టుకోవద్దు. మీరు దీన్ని ఎర్లీ మార్నింగ్ అయినా ప్రాక్టీస్ చేయాలి, లేదా లేట్ నైట్ అయినా ప్రాక్టీస్ చేయాలి. అంటే డేలో ఒక పర్టికులర్ పీరియడ్ పెట్టుకోవాలి. ఒకవేళ డైలీ 40 క్వశ్చన్ చేయలేకపోతున్నాం అనుకోండి, మీరు ఒక 40 క్వశ్చన్ చేయలేకపోతున్నారు అనుకోండి, 2 పేపర్లు ఒక 3 డేస్లో పెట్టుకోండి. వారానికి మొత్తము ఒక 3-4 పేపర్స్ అన్న చేయండి 1 వీక్లో. కానీ మీరు ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి, 50 పేపర్స్ ఉన్నాయి అనుకోండి, 50 డేస్ పడుతుంది రోజుకో పేపర్ చేస్తేనే. 50 డేస్ అంటే 2 మంత్స్ పడుతుంది. మీరు 4 మంత్స్లో ఈ బుక్ క్లోజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. కానీ క్వశ్చన్ మీద చాలా క్లారిటీ తీసుకొని క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ క్వశ్చన్లో ఏముంది, ఏమి ఇచ్చాడు మనకు అనేది చూసేసి దాని సొల్యూషన్ మీద పోండి. డైరెక్ట్ సొల్యూషన్ మీదకి వెళ్ళకండి. ఓకేనా? రైట్. దీంతో పాటు మనము ఇంగ్లీష్ బుక్ అనేది కూడా ఒకటి రిలీజ్ చేసినాం. ఈ ఇంగ్లీష్ బుక్ అనేది ఎలా అంటే మనం ఇప్పుడు 1 to 100 గ్రాండ్ టెస్ట్లు ఏవైతే కండక్ట్ చేసినామో అందులో ఉన్నటువంటి అన్ని పేపర్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మొత్తం తీసుకోవడం జరిగింది. కాకపోతే 100 పేపర్లు ఉండవు ఇందులో. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఒక 50 ఎగ్జామ్స్ వరకు ప్రతి పేపర్లో ఇంగ్లీష్ ఇచ్చాం. తర్వాత పేపర్లలో ఒక వీక్ సండే ఎస్ఐ పెట్టాం, ఒక వీక్ కానిస్టేబుల్ పెట్టాం. సో అలాంటి అన్నిట్లలో కూడా మీకు ప్రతి పేపర్లో స్టార్టింగ్ పేపర్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్, తర్వాత పేపర్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే? సో ఇది కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 100% అవసరం. ఎందుకంటున్నంటే చూడండి, కానిస్టేబుల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అర్థమెటిక్ 25 మార్క్సే, రీజనింగ్ 25 మార్క్సే, ఇంగ్లీష్ 25 మార్క్సే. కానీ అర్థమెటిక్ రీజనింగ్ని ఫోకస్ చేసినంతగా ఇంగ్లీష్ను ఫోకస్ చేయరు. మనం చూసుకోవాల్సింది సబ్జెక్ట్ కాదు, వెయిటేజ్. దీని వెయిటేజ్ ఎంత? ఇంగ్లీష్ 25 మార్క్స్. ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా ఏదో ఒకటి 10 మార్క్స్ తెచ్చుకుంటే చాలు ఇంగ్లీష్లో అనే ధోరణిలోనే
తెలుగు మీడియం అభ్యర్థులు కానీ గ్రామీణ ప్రాంతం పిల్లలు కానీ ప్రిపేర్ అవుతారు. నో, అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలంటే అర్థమెటిక్ రీజనింగ్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఇంగ్లీష్ కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. బట్ ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే మీకు మన దగ్గర ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ 1 ఉందనుకోండి. ఇది అంటే గ్రాండ్ టెస్ట్ 1లో అర్థమెటిక్ వేరే, ఇది గ్రాండ్ టెస్ట్ 1 ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ పేపర్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వేం చేయాలంటే ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాస్ ఉంటావు, ప్రిపరేషన్ అయి ఉంటుంది కాబట్టి నువ్వు ఈ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. 20 క్వశ్చన్స్ ఎక్కువ హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ రాలేదనుకోండి, మన యాప్లో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా వీడియో సొల్యూషన్ అమీర్ సార్ తీసుకున్నటువంటి క్లాస్ ఉంటుంది. మన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆ సార్ తీసుకున్నటువంటి క్లాస్ వీడియో సొల్యూషన్ ఉంటుంది యాప్లో యూనిక్ స్టూడెంట్స్కి. మరి యూనిక్ కాని వాళ్ళకి ఎలా అంటే, అందుకే ఈ బుక్కు ఒక స్కానర్ ఇచ్చాం. ఈ స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్ మన యాప్లో 400 రూపీస్ చేంజే పెట్టాను. వీడియో సొల్యూషన్స్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చాను. 400 రూపాయల చిల్లర కాస్ట్ పెట్టేసి ఈ బుక్లో ఉన్నటువంటి అన్నిటికీ వీడియో సొల్యూషన్, బిట్ టు బిట్ వీడియో సొల్యూషన్స్, 400 రూపీస్ చేంజ్ అంటే అరౌండ్ 500 బిలోనే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇచ్చాం. సో దీని వాల్యూ ఇప్పుడు తెలియదు మీకు, కానీ వన్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు 25 మార్క్స్ ఇంగ్లీష్ పేపర్ ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు మీరు? ఎక్కడ మార్కెట్లో ఏ బుక్ తీసుకున్నా ఏముంటుంది, మార్కెట్లో ఏ బుక్ను సెలెక్ట్ చేసుకున్నా ఆర్టికల్స్, టెన్సెస్, అవునా, వాయిస్, ఇలా అన్ని చాప్టర్స్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో చాప్టర్ ఉంటుంది, దాని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ మీరు ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో క్లాసులు తీసుకున్నారు, విన్నారు. మీకు ఇప్పుడు మళ్ళీ అలాంటి బుక్ కాకుండా ప్రాక్టీస్ కావాలి మీకు. ఇప్పుడు ఇది మీకు సెంటర్లో కానీ స్టేట్లో కానీ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఎలా వస్తుంది, జనరల్ ఇంగ్లీష్ ఎలా వస్తుందో అలాంటి క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి తెలంగాణ ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్కి వస్తున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఆ మోడల్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఒక పేపర్ ప్రాక్టీస్ చేస్తావు, రాని సొల్యూషన్స్ వీడియో సొల్యూషన్ చూస్తావు. ఎందుకంటే ఇంగ్లీష్కు మనము అర్థమెటిక్ ఇచ్చినట్టు సొల్యూషన్స్ ఇవ్వలేము. మీరు ఇంగ్లీష్ అనేది వీడియో సొల్యూషన్స్ ఉంటేనే క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియో సొల్యూషన్స్ అవసరం లేదనుకున్న స్టూడెంట్స్ ఇది ప్రాక్టీస్కి యూజ్ చేసుకోవచ్చు. వీడియో సొల్యూషన్స్ కావాలనుకునే యూనిక్ స్టూడెంట్స్ మన యాప్లోనే ఫ్రీగా మీరు యాప్లోనే ఇది చూసుకోవచ్చు. వేరే నాన్ యూనిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు దీనికి వీడియో సొల్యూషన్స్ కొరకు యాప్లో తక్కువ కాస్ట్లోనే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంది. సో మీకు ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఈ 2 బుక్స్తో పాటు నెక్స్ట్ వీక్ అర్థమెటిక్లో వాల్యూమ్ 2 వస్తుంది, రీజనింగ్ వాల్యూమ్ 2 అనేది వస్తుంది. నేను చాలా క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే, సో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్కు స్టూడెంట్స్ మార్కెట్లో చాలా నోట్స్లు చేశారు, బుక్స్ చేశారు, కానీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్కి ఉండడానికి అర్థమెటిక్ 2 వాల్యూమ్స్, రీజనింగ్ ఒక 2 వాల్యూమ్స్, తర్వాత ఇంగ్లీష్కి ఒక బుక్, అంటే అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా మీకు అడ్వాన్స్ లెవెల్లో ఇంకా వెళ్ళాలి, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్ చేయాలంటే మనం పెట్టినటువంటి అర్జున 1, 2 అనే బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాము. సో ఎవరికి ఏది అవసరం ఉందో అది నీడా కాదా చూసుకొని పర్చేజ్ చేసుకోగలరు. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే ఆ బుక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. చాలామంది ఏంటంటే రెగ్యులర్ టైం టేబుల్ డిస్టర్బ్ చేసుకొని ఆ బుక్ ఎప్పుడు చేయాలనుకుంటారు. అట్లా చేయొద్దు. మార్నింగ్ టు నైట్ వరకు నీ రెగ్యులర్ షెడ్యూల్ పెట్టుకొని రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతూ ఇలాంటి మోడల్ పేపర్స్ ఏం చేయాలంటే ఒక పర్టికులర్ టైం సెట్ చేసుకొని మార్నింగ్ ఇంగ్లీష్ చేసుకుంటే అర్థమెటిక్, రేపు ఈవినింగ్ చేసుకోవాలి. మార్నింగ్ ఇంగ్లీష్ చేసి ఈవినింగ్ అర్థమెటిక్. నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేయాలంటే ఒకరోజు రీజనింగ్ పెట్టుకోవాలి, ఒకరోజు అర్థమెటిక్, ఒకరోజు రీజనింగ్. ఇంకా కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు నైట్ టైం, లేట్ నైట్ అయినా కూడా ఒకరిద్దరు కలిసి ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకరికి వచ్చినా రాకపోయినా కూడా క్లారిఫై చేసుకుంటూ మూవ్ కావచ్చు. సో ఎప్పుడైతే మీకు చదవడం ఇంట్రెస్ట్ లేదు, నిద్ర వస్తుంది, ఇలాంటి టైం ఏదైతే ఉంటుందో అలాంటి టైంలో ఇలాంటి వర్క్ బుక్ తీసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా యూజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.